రండి రండి, ఇంకో భక్తి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నిన్న సోమవారం స్టార్ట్ చేశాను కదా. ఉద్యాపన ఎప్పుడు చెప్పాను తర్వాత లాస్ట్లో చెప్తా, లాస్ట్ వరకు చూడండి. పొరపాటున మంగళవారం రోజు కదిలించేరేమో, అందుకే ముందే చూసేయండి. లాస్ట్ వరకు వీడియో చూస్తే కానీ మీకు అర్థం కాదు. నా పూజా వీడియోలు చూసి దయచేసి ఎవరు ఈ ఫోటో ఎక్కడ కొన్నావు లింకు పంపు, ఆ ప్రమిదలు ఎక్కడ కొన్నావు లింకు పంపు అని చెప్పొద్దు. ఎందుకంటే అలా చూసి 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 యూట్యూబ్లో నేను కూడా బోలెడని కొనుక్కొని తోమలేక చేతులన్నీ అరిగిపోయి గోర్లన్నీ నల్లగా అయిపోయి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుక్కుంటూ డబ్బులన్నీ వేస్ట్ చేసుకుంటున్నాను. మీరు కాకండి. ప్రమిదలు లేకుంటే మట్టి ప్రమిదలో ఉన్న దీపం పెట్టుకోండి, కానీ వీళ్ళవి చూసి నాకు అయ్యే కావాలనుకుంటే మాత్రం ఆ తర్వాత డబ్బులు అయిపోతాయి, ఆ తర్వాత నీరసం కూడా వచ్చేస్తుంది. అదంతా పక్కన పెట్టేస్తే నిన్న షోడశ సోమవార వ్రతంలో మొదటి వారం జరిగింది. చక్కగా నేను పూజ చేసుకున్నాను. అట్లాగే ఈరోజు మంచిగా పంచామృతాలతో మన నాగేంద్రుడికి నాగపంచమి కదా ఈరోజు అభిషేకం చేసుకున్నా. నాగపంచమి కదా ఈరోజు మంగళవారం, చాలా మంచి రోజు. లక్ష్మీ నరసింహస్వామికి ఇష్టమైన రోజు, వారాహికి ఇష్టమైన రోజు పంచమి కాబట్టి అందరికీ కలిపి ఒకేసారి పంచామృతాలతో స్నానం పూసేశాను. ఆ తర్వాత మంచినీళ్ళతో శుభ్రంగా కడిగి తుడిచి బొట్టు పెట్టి దీపం పెట్టి ధూపదీప నైవేద్యాలన్నీ చూపించేసి, నైవేద్యాలంటే మళ్ళీ ఎక్కడికో పోయారు, బెల్లం ముక్కనే. నేను చిమ్మిలి చేద్దాం అనుకున్నా కానీ టక్కున మర్చిపోయినా. ఎందుకంటే హడావిడి కదా, ఒక్కదాన్నే చేసుకోవాలి. ఆ హడావిడిలో మర్చిపోయినా. పూజ అంతా అయిపోయినాక పూజా గదులు చిందరవందరంలాగా పడేయకుండా చక్కగా శుభ్రం చేసి పూజా సామాన్లు కూడా అన్నీ తోమేసుకున్నాకనే ప్రసాదం తిని కూర్చోండి. ఎక్కడిదక్కడే పడేస్తే మీ ఇంట్లో మీరే ఉండలేరు. మరి దేవుడి గదిలో దేవుడు ఎలా ఉంటారబ్బా? అందుకే శుభ్రతే ప్రధానం. శుభ్రంగా మనసు కూడా శుభ్రంగా ఉండండి.